శ్రీదత్త, జయదత్త, గురుదత్త. అజ్ఞానం వలన జీవులు అననివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేర్కొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడు ఎత్తుతుంటాడు. కానీ సృష్టి పొడుగున అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడి పరిపూర్ణమైన సద్గురువులాగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షాన్ని కలిగేలా చేస్తూ ఉంటాడు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద అవతరించి భగవద్వరుపులే దత్తాత్రేయుడు అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్న ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల్లోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడి సర్వులకు తండ్రి, తన నుండి ఏర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తుండటం వలన ఆయనయే జగన్మాత, శాస్త్రాల ద్వారా మనకి హితం చెబుతున్నాడు కనుక ఆయనయే మనకు మిత్రుడు, అధర్మాన్ని నిగ్రహిస్తున్నాడు కనుక ఆయనయే ప్రభువు, సద్గురువుగా అవతరించి మనను అనుగ్రహిస్తాడు కనుక ఆయనయే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడు తన బిడ్డలమైన మనకు వివిధ నవవిధ భక్తులతో సేవ చేస్తున్నాడు. చివరకు సద్గురువుగా మనకు ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాడు. అందుకే దత్తుడు అని పేరు. సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనులము అల్పజ్ఞానము అయిన మనకు సర్వము ప్రసాదించడమే కాక ఆత్మ సమర్పణ కూడా చేసుకోవడంలోని ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకుని ఎల్లప్పుడూ గుర్తించుకుని అందుకు తగినంత కృతజ్ఞతతో జీవించగలగడమే మన పరమ కర్తవ్యం. ఇలా జీవించగలిగినప్పుడు మనకి ఎంత ధన్యత కలుగుతుందో అలనాటి పురాణ కథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్నీ మనకు తెలుస్తాయి. అలనాడు అత్తి అనే మహర్షి తపో మహిమ చేత 3 విధములైన అది భౌతికము, అది దైవీకము, ఆధ్యాత్మిక పాపాలను తొలగించుకుని అత్రి అయ్యాడు. ఆయన కామ క్రోధాది దుర్గుణాలన్నిటికీ మూలమైన అసూయను జయించి అనసూయాపతి అయ్యాడు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడిగా జన్మించాడు. చరిత్రలో కూడా అనన్యంగా ఆయనను కొలిచిన వారందరికీ ఆయన దత్తమై వారిని తన ప్రతిరూపాలను రూపొందించి కృతార్థులను చేశాడు. అందుకే ఆసేత్ హిమాచల పర్యంతరము దేశమంతటా నాటి నుండి నేటి వరకు భక్తులందరూ గురుజ్ఞాన శ్లోకం చదువుకొని త్రిమూర్తురాత్ముడైన దత్తాత్రేయుని స్మరిస్తున్నారు. సర్వజీవులను ఉద్ధరించడమే తన అవతార కారణంగా గల దత్తాత్రేయుడు చతుర్గా అవతారమని, యోగీశ్వరుడైన చక్రధరుడు సూత్రపాఠ విచారమని గ్రంథమును కీర్తించారు. రామకృష్ణాది అవతారాల కంటే ముందే ఒకనొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రం మీనలగ్నంలో మీనాంశం యందు దత్తుడు అవతరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈయన వీరార్జునకు ప్రహ్లాదునికి యోగం ఉపదేశించి కృతార్థులను చేశాడు. యోగం ఉపదేశించి కృతజ్ఞులను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈయన ఇప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అత్రి పుత్రుడిగా అవతరించాడు. అందుకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఒక దత్తా మందిరం ఉన్నది. ఈయన తన అవతారం చాలించకుండా నేటికి నీలగిరి శిఖరాన సూక్ష్మరూపంలో నివసిస్తుంటాడని మహనీయులు చెబుతుంటారు. ఈయన ఎందరో మహనీయులకు అనుభవ గోచరుడవుతూ ఉన్నారు. ఈయన వాతరసన అనే ఋషి సాంప్రదాయానికి చెందినవాడని, మౌన ప్రియుడని, పరిశుద్ధ హృదయుడని భాగవతం చెబుతుంది. ఈ సాంప్రదాయం వారు శాంతులు, అమలులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు అని భాగవతం చెబుతుంది. వీరు యోగా సాంప్రదాయకుని నారద పరిభ్రాజకోపనిషత్ చెబుతుంది. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరి లోయలలో తిరుగుతూ పురాణాలలో సహ్యాద్రిగా ప్రఖ్యాతమైన పర్వత గృహాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ యోగా నిష్టలో నిమగ్నమయ్యారని మార్కండేయ పురాణం చెబుతున్నది. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.